బస్తీ దవాఖానాలో అయితే ఉన్నాం. అంటే ఇది స్కూల్ కింద అనమాట. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. లోపల డాక్టర్స్ ఉంటే కూడా వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు చూడండి ఇంత దారుణంగా అంటే ఆ పక్కన డ్రైనేజ్ వాటర్ కానీ అదంతా వచ్చేసి లీక్ అయిపోయి ఇలా హాస్పిటల్ లోపలికి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఇది. ఒక బస్తీ దవాఖానా నాకు తెలిసి ఇలా ఉండదు, కానీ చాలా దారుణంగా ఉంది. అసలు చూడలేమన్నమాట. అంత ఘోరమైన పరిస్థితి ఇది మాత్రం. అసలు అంటే ఇప్పుడు ప్రజలకి ఎవరికైనా జనాలకి బాగోకపోతే వచ్చేది హాస్పిటల్కే, కానీ ఇదే హాస్పిటల్ సిట్యుయేషన్ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఈ సిట్యుయేషన్లో కూడా ఎవరికి అంటే జనాలకి ఏదైనా ఫీవర్ వచ్చినా కానీ సంథింగ్ ఏదైనా డిసీజెస్ వచ్చినా కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడ ఇదవుతుంది అన్న ఇదితో మళ్ళీ ఇక్కడ ఉండే డాక్టర్స్ అందరూ పక్క ఫార్మసీలోకి వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ స్మెల్కి భరించలేక తట్టుకోలేక అని చెప్పేసి చెప్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అనమాట. అంటే అధికారుల దాకా దీన్ని ఇది తీసుకువెళ్తే కనుక నిజంగా చాలా బాగుంటుంది. కానీ చాలాసార్లు అధికారులకి చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇది ఇలానే ఉంది ఇక్కడ పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నారు. పైన టీచర్స్ కానీ లేకపోతే హెడ్ మాస్టర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. లైక్ మేము ఎంతోమందికి కంప్లైంట్ చేసాము, కమిషనర్కి గారికి కూడా కంప్లైంట్ చేసినా కానీ దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ఎట్ ఆల్, అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మరి మన దగ్గర డాక్టర్స్ ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం అసలు హౌ దే ఆర్ ఫేసింగ్ ఇక్కడ అని చెప్పేసి. ఏం సార్ అసలు ఆ పక్కన చూస్తే చాలా దారుణంగా ఉంది. అసలు ఒక హాస్పిటల్ ఉన్నట్లేదు ఇది నిజంగా. అదే మేడం, మేము చెప్పా కదా, హైయర్ అథారిటీస్తో మాట్లాడాం, జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ చేసాము దాని గురించి. సార్ డ్రైనేజ్ సీప్ అవుతుంది, ఇక్కడ దోమలు ఈగలు ఇక్కడ వాళ్తున్నాయి సార్. దానివల్ల చాలామంది చికెన్ గున్యా డెంగ్యూ వ్యాధులతో మా దగ్గరకు వస్తున్నారు. కొంచెం మీరు దయచేసి ఈ గార్బేజ్ డిస్పోజ్ చేయడం ఆపేసి డ్రైనేజ్ కంట్రోల్ చేయండి సార్ అని చెప్తే కూడా వినే పరిస్థితులు ఎవరు లేరు మేడం. ఒక హాస్పిటల్ ఉండాల్సిన రీతిలో అయితే నిజంగా లేదు సార్ ఇది. లైక్ ఎలా అంటే ఏదో కొండలగట్ల మధ్యలో ఉన్న ఏదో వాటర్ పారుతున్నట్టు మూసీ దగ్గర ఎలా అయితే ఉందో యాసిటీస్ అలానే ఉంది. కాకపోతే ఇక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడ రివర్ ఉంది, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. సో ఇంకా ఏంటి సార్, ఇంకా ఇవేనా లేకపోతే ఇంకేమన్నా ఫేస్ చేస్తున్నారు ఇక్కడ? మేడం యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ గార్బేజ్ డిస్పోజల్ ఇంకా హైజీన్ సమస్యలు అయితే ఉన్నాయి. కానీ దాంతోపాటు ఇప్పుడు మేమే సరే ఒక చిన్న బీడీకే ఉంది, మేము నడిపిస్తున్నాం. పైన చిల్డ్రన్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలాసార్లు కడుపు నొప్పి సమస్యలతో వాసన పడలేక కిందకు వస్తున్నారు, వామిటింగ్ వస్తుంది సార్ అని చెప్పి వస్తున్నారు, కడుపు నొప్పిని వస్తున్నారు. వాళ్ళకు కూడా రోజు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అండ్ దాని గురించి కూడా రిక్వెస్ట్ చేశాం మేము. సరే పైన స్కూల్కి కింద బీడీకి ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది సార్, సో అర్థం చేసుకోండి సార్ అంటే అథారిటీస్తో కొంచెం ఇవ్వడం జరిగింది. మాకు ప్రీవియస్ మెడికల్ ఆఫీసర్ లెటర్ కూడా రాశారు, కానీ ఇప్పుడు దాకా ఫలితం అయితే ఏం లేకుండా లేదు. అదే మేము మీ ఛానల్ వారు అదే విజ్ఞప్తి చేస్తాం మేడం, ఎవరైనా సరే అథారిటీ గారు హైయర్ అథారిటీ ఎవరైనా సరే జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఈ ప్రాబ్లం రికగ్నైజ్ చేసి వాళ్ళు వచ్చి కొంచెం ఈ డ్రైనేజ్ సీపింగ్ని ఈ గార్బేజ్ డిస్పోజ్ చేస్తే చాలా మంచిది. ఇంకా ఇప్పుడు ఈ అట్లీ వ్యాధులన్నా తగ్గుతాయి మేడం. ఇంకా ప్రజల హెల్త్ విషయం అనుకోండి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ విషయం అనుకోండి, చాలా బెటర్ అవుతుంది. కొంచెం దయచేసి అథారిటీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్య సాల్వ్ చేయాలి మేడం, అంతే, ఇంకేం లేదు విజ్ఞప్తి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ ఈ బస్తీలో? మేము ఉండబట్టి 40 years అయ్యింది. 40 years నుంచి ఇలానే ఉందా ఇక్కడ ఈ గార్బేజ్ ఇదంతా? గార్బేజ్ అంతా ఈ మధ్య ఎక్కువ అయిపోయిందండి, అప్పట్లో అంతగా లేదు. ఇప్పుడు ఈ మధ్య చాలా ఎక్కువగా పడేయడము చాలా ఎక్కువైపోయింది. డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఎక్కువైపోయింది. దీన్ని ఎమ్మెల్యే దృష్టికి 3-4 సార్లు తీసుకెళ్ళాము. ఆయన వచ్చారు, ఒకసారి చూశారు, మళ్ళీ కొంచెం పగలగొట్టేశారు. అది ఎవరు తీసుకెళ్ళే వాళ్ళు లేరు, పడేసే ప్లేస్ లేదు అనేసి మళ్ళీ ఆపేశారు. మేము కంప్లైంట్ చేయడము, వాళ్ళు రావడం చూడడం వెళ్ళడం వరకే ఉంది, కానీ పని ఏం జరగట్లేదు. ఎమ్మెల్యేకి వెళ్ళాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, స్వచ్ఛంద సంస్థలను అడిగాము. ఎందుకంటే పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆ స్మెల్కి. మాకు బస్తీ దవాఖానా ఉంది, ప్లస్ అంగన్వాడీ ఉంది. అంగన్వాడీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, బస్తీ దవాఖానలో పేషెంట్లకు రావాలన్నా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయండి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒకటికి ఒకరు పాలిటిషియన్ వస్తారు, వచ్చి మాకేయండి అని అంటారు. మేమైతే ఒకటే కండిషన్ పెడతాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకు న్యాయం చేయండి. పిల్లలకు న్యాయం చేస్తే మేము అనేది ఒకటే, ఇదంతా క్లియర్ చేయండి, ఇదంతా క్లీన్ చేసి మాకంటూ ఏదన్నా ఒక హామీ ఇస్తే మేము మీకు ఓట్లు వేస్తాం. మేము ఈసారి ఓట్లు బహిష్కరించాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు కరెక్ట్ నీట్నెస్ లేదు, పిల్లలకు చదువు లేదు, అసలు ఏం జరుగుతుందో తెలీదు. అలాంటి స్థితిలో మీరు మళ్ళీ
ఓట్లు అడగడానికి వస్తున్నారు మాకు. ఆ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మేము ఏం చేసాము, అసలు మేము గతంలో వాళ్ళకి ఏం చేసాం, మంచి చెడు ఏందని ఆలోచించుకొని మీరు మాకు ఓట్లు అడగనికి రండి, అప్పుడు మేము చూపిస్తాం. ఇది మటుకు క్లీన్ అయ్యి స్కూల్ మంచిగా అయ్యి ఇదంతా గల్లీగా డ్రైనేజ్ మొత్తం సమస్య. డ్రైనేజ్ శ్రీరామ్ నగర్, భోజగుట్ట మొత్తం డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, స్కూల్ సమస్య కానీ, ఇప్పుడు ఉన్న హాస్పిటల్లో డాక్టర్ ఇబ్బంది కానీ, అంగన్వాడీ ఇబ్బంది కానీ, ఇవన్నీ క్లియర్ అయ్యేంత వరకు మేము హోటలు రోడ్లు కూడా పడిపోయినాయి, మా దగ్గర డ్రైనేజీలు కూడా కూలిపోయినాయి. మొత్తం బండిలు పోవద్దన్నా కూడా అలానే వస్తారు. డ్రైనేజ్ పిల్లలు అయితే దన్న పడుతూనే ఉంటారు. ఎంత పడుతున్నా కూడా ఎవడు క్లియర్గా పట్టించుకోడు. చేస్తామమ్మా అంటారు. ఇప్పుడు ఈ పిల్ల కూడా పడ్డది, ఎట్లా అవుతుందో చూడండి. ఆ డ్రైనేజీలు కూడా సరిగా లేవు, మాకు ఎవడు పట్టించుకుంటలేడు. లీడర్స్కి చెప్తే అమ్మ చేస్తామ్మా అంటారు, అప్పటి పూర్తికి మాట్లాడుతారు, వెళ్ళిపోతారు. ఎవడు పట్టించుకున్న నాదుడే లేడు ఈ గల్లీలో. అంతే. ఏదంటే స్కూల్ కూడా లోపలికి వెళ్ళి చూసారు కదా ఎంత దారుణంగా ఉంది స్కూలు. మొన్న ఈ అక్క వాళ్ళు లీడర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అప్పుడు పెయింటింగ్ సహకారం అయ్యింది, కానీ దీన్ని ఎవ్వడు పట్టించుకోడు. మేము కూడా మనుషులమే కదా, కొంచెమైనా కరుణ చూపించవచ్చు కదా. గవర్నమెంట్ బడ్జెటే కదా అంతా కూడా. ఏమన్నా అంటే బడ్జెట్ రావట్లేదు, కాంట్రాక్టర్ రావట్లేదు. మీరు చెప్తే ఎందుకు రారు? మీరు ఎమ్మెల్యే చెప్తే ఒక కాంట్రాక్టర్ రాడా, తీసుకెళ్ళడా? ఎన్నిసార్లు చెప్తున్నాం సార్, రండి సార్, చూడండి ఒకసారి మా పరిస్థితి, మా దయానిక స్థితి చూడండి, పిల్లల్ని చూడండి, వెనకాల చెత్తను చూడండి అని చెప్పి ఎన్నిసార్లు అంటున్నాం అసలు మాజీ హుసేన్ సార్కి. ఆయన కూడా ఆ సార్ రావట్లేదు. నా పేరు రేణుక, సాయి కిరణ్ కార్తిక్ నా బాబు. ఇక్కడ నుంచి ఈ మెట్టు పై నుంచి కింద పడ్డారు. సో ట్యూషన్కి వెళ్తే ట్యూషన్లో ఆడుకుంటూ ఇలా కొట్టారు. పెద్ద బాబుకి హోల్ పడ్డది, కంప్లైంట్ చేసాము. వాళ్ళు పట్టించుకోలేదు, చేయలేదు. ఇక్కడ పెద్ద బాబు ఇక్కడ పడితే సార్, ప్రిన్సిపల్ సార్ ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూపించారు, చేశారు. నేను కాదని చెప్పట్లేదు, కానీ కాకపోతే పిల్లలకి నీట్గా లేదు. ఏదున్నా ఆయమే కరెక్ట్ టైంకి ఫుడ్, అన్నం లంచ్ టైంకి వస్తుంది, మార్నింగ్ టైం రాదు. మార్నింగ్ వచ్చి క్లాసెస్ అన్నీ తూర్చి పెట్టరు. మధ్యాహ్నం 1 గంటకు వస్తుంది, ఫుడ్ పెడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆమె వరకు అంతే. కానీ పిల్లలకి సారిగా పట్టించుకోవట్లేదు ఆయమ్మ. బయటికి ఎవరైనా ఆయమలా ఉంటే బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి. గల్లీలో ఉన్నా లేకున్నా మళ్ళీ తీసుకొచ్చి మనము క్లాస్ రూమ్లో పంపించాలి, భయం పెట్టాలి. కానీ మరీ అంత టూ మచ్గా వస్తుంది, 12:30కి వచ్చి ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతారు. అంతే వాళ్ళ వర్క్ చేసేది. సో చూసారు కదా బ్యాక్ సైడ్, ఇందాక మనం పైన వ్యూలో నుంచి చూసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకోండి, అసలు చాలా చెత్త చెదారం, ఫుల్ గార్బేజ్ అనమాట. ఒక్క నిమిషం నేను నుంచోడానికే చాలా ఇబ్బంది పడ్డా. అలాంటిది పిల్లలు రోజు స్కూల్కి రావటం, చదువుకోవటం, ఇక్కడే ఉండటం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, ఈవినింగ్ ఇంటికి వెళ్ళటం, ఆ టైంలో వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారు ఆ స్మెల్ని అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది వినటానికే చాలా ఇదిగా ఉంది. అసలు చూస్తుంటే కూడా చాలా దారుణమైన పరిస్థితి అనమాట ఇది. సో చూద్దాం మరి ముందు అసలు అధికారులు ఎలా దీనిపైన స్పందిస్తారు ఏంటి. అండ్ ఇంకో విషయం, జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినా కానీ దే ఆర్ నాట్ ఎలాంటి టైప్ ఆఫ్ రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదంట. అంటే చేస్తాం పని చేస్తాం, ఓకే నెక్స్ట్ సండే వస్తాం అలా చెప్తున్నారు. కానీ ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో అయితే అసలు పనులు ఎలాంటివి కూడా జరగలేదు, స్టార్ట్ కూడా వేయలేదని చెప్పి చెప్తున్నారు. ఓట్ల కోసం, అదే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి త్వరలో, సో ఓట్స్ కోసం ఏ మొహం పెట్టుకొని వస్తారు అడగడానికి. ఇన్ కేస్ దాన్ని కనుక మంచిగా క్లీన్ చేసి క్లియర్గా మాకు ఈ రోడ్ని అంతా మంచిగా ఇస్తే, మేము ఇలా చేసాము అని వాళ్ళు చెప్పుకుంటే కనుక నిజంగా వాళ్ళకి మా ఓట్లేస్తామని కూడా చెప్తున్నారు. సో చూద్దాం మరి ముందు అసలు ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి, ఇలానే ఉంటుందా? ఇన్ కేస్ ఎవరైనా మరి దీనిపైన స్పందించి మంచిగా దీన్ని క్లీన్ చేపిస్తే పిల్లలు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా చదువుకుంటారు అని అయితే సార్ చెప్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ సత్యరెడ్డితో తేజ పృథ్వీ.